చెప్పండి, ఆల్ నైట్ ప్రేయర్ వల్ల ఉపయోగం ఏంటి? రాత్రి మేలుకొని డే టైం నిద్రపోతారు. ఎందుకలా? రాత్రి మేలుకుంటారు, పగలు నిద్రపోతారు. దేవుడు పెట్టింది రాత్రి నిద్రపోయి పగలు మేలుకోమని కదా. అంటే ఏదో సాధించినట్టు ఆ టైంలో ఒక విధమైన ఉన్మాదం, ఒక విధమైన శాడిజం. అందరు నిద్రపోతుంటే మేము మేలుకొని ఉన్నాం, అది ఒక శాడిజం, ఉన్మాదం. నిద్ర వస్తే నిద్రగో, మెలకు వచ్చినప్పుడు ప్రార్థన చేయి, నిద్ర రాకపోతే ప్రార్థన చేయి. అంతేగాని వచ్చే నిద్ర నాకు ప్రార్థన చేస్తావు. అలా మోకరించి కాసేపు నిద్రపోతారు, కాసేపు మెలకు వస్తాయి, కాసేపు నిద్రపోతారు, కాసేపు మెలకు వస్తుంది. ఇదే కదా హోల్ నైట్ ప్రేయర్లో జరిగేదంటే. యాక్టివ్గా మంచి ఉత్సాహంగా ఫస్ట్ 10 minutes ఉంటుంది, తెలియకుండానే నిద్రలోకి వెళ్ళిపోతాం. మళ్ళీ ఒక అర్ధగంట మెలకు వస్తున్నప్పుడు మిస్ అయిపోయింది, మళ్ళీ కంటిన్యూషన్ చేస్తాం, మళ్ళీ కాసేపు నిద్ర వచ్చేస్తుంది. ఇంత చావు ఎందుకు అంటున్నా. ఎవరిని ఉద్ధరిద్దాము, ఏంటా ఉన్మాదం అని అడుగుతున్నా. దాని బదులు ఓవర్ నైట్, ఆల్ నైట్ క్యూ వన్ డే పెట్టండి, ఎంత బాగుంటుందో, ఎంత యాక్టివ్ ఉంటుందో. ఈరోజు మన చర్చిలో హోల్ నైట్ క్యూ వన్ డే. మీకు ఏ సమస్య ఉన్నా, ఏ అనుమానం ఉన్నా గంట మాట్లాడండి, రండి అని పిలవండి. ఎంత యాక్టివ్గా ఉంటారో చూడండి. టీ, బిస్కెట్, సమోసా ఏం అక్కర్లే. ఇది నాలెడ్జ్ పెరుగుతుంది, వాళ్ళకు ఇంకా విశ్వాసంలో స్థిరపడతారు, ఇంకా ధైర్యం వస్తుంది కదా. కానీ హోల్ నైట్ ప్రేయర్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, వీళ్ళని ఎడ్యుకేట్ చేద్దాం అనేది లేదు. సంఘానికి క్షేమాభివృద్ధి, పొరుగువానికి క్షేమాభివృద్ధి లేదు ఇక్కడ. ప్రార్థన వల్ల ఎవరికి ఉపయోగం లేదు. నేను మాట్లాడుతున్న ప్రార్థన చేసుకోవద్దని కాదు, వీళ్ళు పెట్టే ప్రార్థన వల్ల, హోల్ నైట్ ప్రేయర్ వల్ల. ఉదయకాల ప్రార్థనలు అంట 3 గంటలు లేపుతారు. 3 గంటలు లేచి అప్పటి నుంచి టీవీ చూస్తూ ఉంటే అర్ధరాత్రి ప్రార్థనలోని శక్తి, అర్ధరాత్రి దాకా వదిలిపెట్టరు. ఎప్పుడు రా నిద్రపోవాలి. మొదటి జాము ప్రార్థన అదేనా? ఆ మొదటి జాము ప్రార్థన గురించి ప్రారంభించి ఉదయకాల ప్రార్థన, మధ్యాహ్నకాల ప్రార్థన, సాయంకాల ప్రార్థన, రాత్రికాల ప్రార్థన, అర్ధరాత్రి ప్రార్థనలోని శక్తి. నిద్రపోనివ్వరా? ఇంకేం పనులు వద్దు, ఏమొద్దు, ప్రార్థన చేస్తుండే. ఆ కెమెరా ఎదురు కూర్చోండి, ఆ స్క్రీన్ ఎదురు కూర్చొని ప్రార్థన చేస్తుండే. పొరుగువానికి క్షేమాభివృద్ధి జరిగేటువంటి ప్రోగ్రామ్స్ డిజైన్ చేయి, నీ క్షేమాభివృద్ధి కోసం కాదు. మనం చేసే ప్రోగ్రాంలు ఎలా ఉండాలంటే పొరుగువానికి క్షేమాభివృద్ధి జరగాలి, వినేవాడికి మేలు కలగాలి. అందులో పార్టిసిపేట్ చేస్తే ఏదో పొందుకున్నాం అనేటువంటి ఆనందం ఉండదు. ఎంతసేపు వాళ్ళు మూర్ఖత్వంలోకి. హోల్ నైట్ బైబిల్ స్టడీ పెట్టి ఎలా ఉంటుందో, రాత్రి అంతా మాట్లాడే సబ్జెక్ట్ ఎక్కడిదే ఉండదు. ప్రార్థన అయితే మాట్లాడేదో పాడడం తలదించుకొని ఎవరి పనాలి. చెప్పండి, ఆల్ నైట్